విజయవాడలోని హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చెన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ వాహన యాత్ర నిర్వహించారు. విజయకీలాద్రిపై వెలిసిన ఆంజనేయ స్వామి క్షేత్రం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని శ్రీ 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 త్రిదండి చెన్నజీయర్ స్వామి తెలిపారు. మే 11వ తేదీ అనేది భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన రోజు అని శ్రీ 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 త్రిదండి చెన్నజీయర్ స్వామి చెప్పారు. పోఖ్రాన్ అణు పరీక్షతో భారత్ పౌరుషం ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ రోజే ఆంజనేయ స్వామి జన్మదినం రావడం ఎంతో విశిష్టమని కొనియాడారు. ఈ ఏడాది హనుమ జయంతి 2 రోజులుగా రావడం అద్భుతమైన యోగమన్నారు శ్రీ 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 త్రిదండి చెన్నజీయర్ స్వామి. మనందరికీ హనుమంతుడి శక్తిని ప్రసాదించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈవేళ దేశానికి హనుమంతుడి యొక్క శక్తి చాలా అవసరం. జ్ఞానము, శక్తితో పాటు వినయము, విధేయత, ప్రభు భక్తి, వీటికి ఆంజనేయ స్వామి ప్రతీక. ఇవి మనలో ఏర్పడాలి. మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించేటటువంటి వారందరికీ మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. దేశాన్ని, ధర్మాన్ని చీల్చి చెండాడేటటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని, ఉద్రిక్త శక్తుల్ని కూడా తుదముట్టించేటటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు మనకి ఎప్పుడు ఇవ్వాలి. మనని ఆయన తన పరికరాలుగా వాడుకోవాలి అని ప్రార్థన చేస్తూ మనందరం కూడా ఆ హనుమంతుడి దాసులుగా, రామ దాసులుగా, దేశ భక్తులుగా మన జీవితాన్ని ముందుకి గడుపుదాం. ఈవేళ సాంకేతికంగా మన దేశపు శక్తి సామర్థ్యాల్ని చాటి చెప్పినటువంటి పోఖ్రాన్ ఇన్సిడెంట్ మనందరికీ కూడా మంచి ప్రేరణ కావాలి. మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక రంగంతో పాటు, సాంకేతిక రంగంతో పాటు, వ్యాపార రంగంతో పాటు అన్నిట్లోనూ కూడా ప్రపంచానికి ఆదర్శంగా ఉండగలిగే అనుగ్రహాన్ని హనుమ మనకి ప్రసాదించాలి అని ప్రార్థన చేస్తూ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నా. జై శ్రీమన్నారాయణ.